మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం కదా, కానీ వాటిలో కొన్నింటికి మనం అనుకునే దానికన్నా చాలా లోతైన, గొప్ప అర్థం ఉంటుంది. ఈరోజు మనం ఉగాది వెనుక ఉన్న అలాంటి కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఉగాది వస్తుంది. పచ్చడి తింటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పంచాంగం వింటాం. ఇవన్నీ మనకు తెలిసినవే. కాని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థమేంటి? అసలు ఈ పండుగ మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది? ఉగాది అంటే చాలామంది అనుకునేది తెలుగు కొత్త సంవత్సరమని. కానీ అసలు విషయం అది కాదు. ఇది అంతకన్నా చాలా చాలా పెద్దది. మన పురాణాల ప్రకారం ఇది ఈ మొత్తం విశ్వం పుట్టినరోజు. అవును, విన్నది నిజమే. సృష్టి మొదలైన ఆ మొదటి క్షణం. అంటే మనం జరుపుకునేది కేవలం ఒక న్యూ ఇయర్ పార్టీ కాదు, ఏకంగా సృష్టి పుట్టినరోజు. దీని వెనక ఉన్న లెక్కలు వింటే మనకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి. 1929,29,49,120. ఇదేదో లాటరీ నంబర్ కాదు. మన ప్రాచీన గ్రంథాల లెక్క ప్రకారం ఇన్ని కోట్ల సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే ఉగాది రోజున కాలం, వెలుగు, జీవం అన్నీ మొదలయ్యాయి. ఆ రోజే చైత్రశుద్ధ పాడ్యమి. అందుకే దీన్ని యుగాది అన్నారు. యుగానికి ఆది అంటే ఒక కొత్త శకానికి ఆరంభమన్మాట. ఆ రోజే బ్రహ్మదేవుడు ఈ గ్రహాలని, నక్షత్రాలని, సమస్త జీవరాశుల్ని సృష్టించాడని మన నమ్మకం. ఇంక చెప్పాలంటే ఆ మొదటి సృష్టిశక్తి ప్రతి సంవత్సరం ఉగాది రోజున రీయాక్టివేట్ అవుతుందట. సో ఇప్పుడు చెప్పండి, ఇన్ని కోట్ల సంవత్సరాల విశ్వరహస్యాన్ని తనలో దాచుకున్న ఈరోజు కేవలం ఒక మామూలు పండుగలా అనిపిస్తోందా, లేక ఒక కాస్మిక్ సెలబ్రేషన్లాగా ఉందా? సరే, ఈ విశ్వం, సృష్టి, ఈ పెద్ద పెద్ద మాటల నుంచి ఇప్పుడు మనం మన కిచెన్లోకి వద్దాం, మన ఉగాది పచ్చడి దగ్గరికి. ఎందుకంటే అందులో కేవలం రుచులు మాత్రమే లేవు, మన మొత్తం జీవితాన్ని నడిపించే ఒక సీక్రెట్ కోడ్ దాగి ఉంది. అవును, ఉగాది పచ్చడి ఒక వంటకం కాదు. అది మన లైఫ్కి ఒక అల్గారిథం. జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్పే ఒక అద్భుతమైన ఫార్ములా. ఆ పచ్చడిలోని 6 రుచులు, అవి మన జీవితంలో ఎదురయ్యే 6 రకాల అనుభవాలు. వేపు పువ్వు చేదు, జీవితంలో వచ్చే బాధల్ని, కష్టాల్ని కూడా స్వీకరించాలని చెప్తోంది. బెల్లం తీపి, సంతోషాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయమంటోంది. ఇలా ప్రతి రుచి, పులుపు, కారం, ఉప్పు, వగరు, ప్రతి ఒక్కటీ జీవితంలో వచ్చే ప్రతి ఎమోషన్ని, ప్రతి అనుభవాన్ని సమానంగా చూడాలనే ఒక గొప్ప ఫిలాసఫీని మనకు నేర్పిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో! కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలొచ్చినప్పుడు పొంగిపోకుండా బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలో చెప్పే వేల సంవత్సరాల జ్ఞానాన్ని ఇలా ఒక్క గిన్నెలో మనకందించారు. అద్భుతం కదా! పచ్చడిలో ఇంత ఫిలాసఫీ ఉంటే ఇక పంచాంగం సంగతేంటి? దాన్ని చాలామంది మూఢనమ్మకమంటారు. కానీ దాని వెనుక ఉన్న సైన్స్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. పదండి, ఆ ఖగోళ విజ్ఞానమేంటో చూద్దాం. పంచాంగ శ్రవణం అనగానే చాలామందికి అదో పాతకాలపు నమ్మకంలా అనిపిస్తుంది. కానీ అసలు నిజమేంటంటే అది మన పూర్వీకుల అడ్వాన్స్డ్ ఆస్ట్రనామికల్ నాలెడ్జ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది కేవలం రాశిఫలాలు చెప్పే జ్యోతిష్యం కాదు, అంతకు మించిన సైన్స్. మనవాళ్లు కొన్ని వేల ఏళ్ల క్రితమే బృహస్పతి గ్రహం సూర్యుడి చుట్టూ తిరగటానికి సుమారు 12 ఏళ్లు పడుతుందని లెక్కగట్టారు. వాళ్ల దగ్గర టెలిస్కోపుల్లేవు, కంప్యూటర్లు లేవు. అయినా సరే దీన్ని బేస్ చేసుకుని ఒక 60 సంవత్సరాల సైకిల్ని తయారుచేశారు. ప్రభవ, విభవ అంటూ ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెట్టారు. ఆ సంవత్సరంలో కాస్మిక్ ఎనర్జీ ఎలా ఉంటుందో కూడా ఊహించారు. ఇది నమ్మశక్యంగా ఉందా? కానిది నిజం. సరే, ఈ కాస్మిక్ సైన్స్, లైఫ్ ఫిలాసఫీ అంతా బాగుంది. కానీ ఈ ఉగాది మనకు వ్యక్తిగతంగా మనకు ఎలా హెల్ప్ అవుతుంది? ఉగాది అనేది మనకు ప్రతి ఏటా వచ్చే ఒక సైకలాజికల్ రీసెట్ బటన్ లాంటిది. మనం చేసే ప్రతి ఆచారం వెనుక ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. అవన్నీ మన మైండ్ని, మన సోల్ని క్లీన్ చేసుకోవడానికి మన పెద్దలు మనకు ఇచ్చిన ఒక టూల్ కిట్ లాంటివి. ఉదాహరణకి, మనం ఇల్లు శుభ్రం చేస్తాం. అది బయట ఇల్లు మాత్రమే కాదు, మన లోపల ఉన్న నెగటివిటీని కూడా క్లీన్ చెయ్యాలని గుర్తుచేస్తుంది. గుమ్మానికి మామిడి తోరణాలు కడతాం, పాజిటివ్ ఎనర్జీని లోపలికి ఆహ్వానించడానికి. కొత్త బట్టలు వేసుకుంటాం అంటే పాత నేనుని వదిలేసి ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకోడానికి. ఇక గుడికి వెళ్లడం,
కొత్త సంవత్సరానికి కృతజ్ఞతతో స్వాగతం పలకడం. ఇదంతా ఒక పవర్ఫుల్ మెంటల్ రీసెట్ ప్రాసెస్. సో ఉగాది అంటే కేవలం క్యాలెండర్లో మారే తేదీ కాదు, అది మన లైఫ్లో ఒక కొత్త చాప్టర్ మొదలుపెట్టడానికి ఒక అవకాశం. పాత తప్పుల్ని, బాధల్ని వదిలేసి కొత్త ఆశలతో, కొత్త శక్తితో ముందుకు సాగడానికి ఒక సిగ్నల్. చూశారు కదా, మనం సింపుల్గా జరుపుకునే ఉగాది వెనుక ఎంత లోతైన అర్థముందో. అది జీవితాన్ని, ఈ విశ్వాన్ని, మనల్ని మనమర్థం చేసుకోవడానికి మన పూర్వీకులు మనకిచ్చిన ఒక గిఫ్ట్. ఈ ఉగాది జీవితంలోని అన్ని రుచులని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.